అన్నమయ్య జిల్లా రాయచోటలో శ్రీ వీరభద్రస్వామి ఊరేగింపు కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ అలాగే హిందువులపై అన్యాయంగా కేసులు అయితే పెడుతున్నారని చెప్పి వీళ్ళైతే నిరసన కార్యక్రమం చేస్తున్నారు. విశాఖ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేస్తున్నారు. అసలు సార్ ఏంటి ప్రధాన ఉద్దేశం, ఎందుకు చేస్తున్నారు? ముఖ్యంగా రాయచోట్లో హిందువులపై దాడి జరిగింది. ముఖ్యంగా రాయచోటు వీరభద్రస్వామి యొక్క ఊరేగింపు జరిగితే మసీదులోంచి ముస్లిం మూకలు వచ్చి రాళ్లు రువ్వటంతో పాటు అక్కడ స్వామివారి పైన కూడా అనుచితంగా వ్యాఖ్యానం చేశారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. తర్వాత తిరిగి ఎవరైతే దాడి చేశారో వాళ్ళపైన కేసులు పెట్టకుండా వాటిపైన కేసులు పెడితే అనేక రకాల ఇబ్బందులు వస్తాయని చెప్పి ఎవరైతే ఊరేగింపు చేస్తున్నారో వాళ్ళు జై శ్రీరామ్ అనే నినాదం ఇచ్చారని చెప్పి వాళ్ళపైన కేసులు పెట్టడం ఎంతవరకు సబబు అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. అలాగే విశ్వ హిందూ పరిషత్ దేశవ్యాప్తంగా స్వామీజీలందరినీ ఒకే తాటిపై తీసుకొచ్చి హిందువులందరూ బంధువులు, వీళ్ళ మధ్య విభేదాలు లేవని చెప్పి ఒక వేదికను ఏర్పాటు చేసి 1966 నుంచి దేశవ్యాప్తంగా హిందూ చైతన్యం కోసం పనిచేసిన విశ్వ హిందూ పరిషత్ పైన కూడా కేసు పెట్టడం ఏదైతుందో ఇది అత్యంత దారుణం అని చెప్పి ఎవరైతే ఈ కేసు పెట్టిన నరసింహారెడ్డి ఉన్నాడో ఆయనతో పాటు ఆ యొక్క కానిస్టేబుల్స్ అందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి సస్పెండ్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ముఖ్య కేంద్రాల్లో కూడా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. ఈ విధంగా హిందువులపై దాడులు చేస్తున్న వాళ్ళని ఉపేక్షిస్తే ఊరుకోమని చెప్పి పెద్ద ఎత్తున ఖబర్దార్ తెలియజేయడం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తాం. ఆ విధంగా రోడ్లపై తీసుకొచ్చే పరిస్థితి తీసుకురావద్దని చెప్పి ప్రభుత్వాన్ని కూడా మీ హెచ్చరిక తెలియజేస్తున్నాం. వెంటనే ఆ ఎస్ఐ అలాగే కానిస్టేబుల్ సస్పెండ్ చేయాలి. అలాగే హిందువులపైన పెట్టిన కేసులన్నీ బేషరతుగా విత్డ్రా చేసుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాం. స్వామి చెప్పండి, ఏం చెప్తారు? ఈ ఊరేగింపు మీద అన్యాయంగా కేసులు అయితే పెడుతున్నారు, ఏం చెప్తారు? పరమత సహనం చాలా వరకు తగ్గిపోయింది భారతదేశంలో. ఓట్ బ్యాంక్ కోసం అపీస్మెంట్ పాలిటిక్స్ చేస్తున్నారు. అన్ని స్టేట్లలో కూడా, సెంట్రల్ నుంచి అన్ని స్టేట్లో కూడా అపీస్మెంట్ పాలిటిక్సే జరుగుతుంది. వాళ్ళు యూనిటీగా ఓట్ చేస్తున్నారు అనే ఒకే కారణంతో మన హిందువులు పార్టీ వైజ్గా డివైడ్ అయి ఉన్నారు. యూనిటీగా మన హిందువులు ఎప్పుడైతే ఓటు వేస్తారో అప్పుడు ఈ రాష్ట్రం, ఈ దేశం బాగుంటుందనేది మా ఒక కోరిక. ఈ విధంగా తప్పు చేయని వాళ్ళ మీద కూడా కేసులు పెట్టే ఒక దౌర్భాగ్య స్థితిలో హిందువులు ఇరుక్కున్నారు. ఆ ఒక పరిస్థితి లేకుండా న్యాయం, ధర్మం నిలబెట్టడానికి గవర్నమెంట్ ముందుకు రావాలనేది మా ఒక రిక్వెస్ట్. అయితే హిందువులపై అన్యాయంగా కేసులు అయితే పెడుతున్నారు. అయితే ప్రధానంగా ఈ ఊరేగింపు నేపథ్యంలో పెట్టిన అన్యాయంగా కేసులు పెట్టినవన్నీ ఎత్తివేయాలి, కంపల్సరీ హిందువులందరికీ న్యాయం చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. శివరామకృష్ణ టీవీ, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.